హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు వీడియోలో పాలకూరతో టేస్టీగా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పాలకూరతో ఎప్పుడు ఒకేలా కర్రీస్ కాకుండా ఇలా ఉల్లికారం వేసి చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం జనరల్గా ఆకుకూరలు వండేటప్పుడు రసం పెడుతూ ఉంటాం కదా, అలా రసం పెట్టే పని లేకుండా ఇలా కర్రీ చేయండి. రైస్లోకి బాగా కలుస్తుంది, ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా కర్రీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీగా ఉన్న పాలకూర ఉల్లికారం కర్రీని ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా కుక్కర్ని కానీ ప్యాన్ కానీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత మనం పాలకూర తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం, సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే రుచి సరిపడా సాల్టు, తగినంత కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇక్కడ చిన్నది నానబెట్టిన చింతపండు వేసుకోవాలి, అది వీడియో మిస్ అయిపోయింది. ఇలా ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆ ప్యాన్ పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే వేరేదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పాలకూర శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలా పక్కన పెట్టిన పాలకూరని వేసుకోవాలి. ఈ పాలకూర మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద కాకుండా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పాలకూర అనేది మొత్తం వేసుకోవాలి. ఇలా పాలకూర వేసిన తర్వాత ఒకసారి అడిగి నుంచి మొత్తం బాగా కలుపుకోవాలి, లేదంటే అడిగిన తాలింపు అనేది మాడిపోతుంటుంది. ఇలా అడిగి నుంచి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పాలకూరని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పాలకూరలో కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 4-5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పాలకూరలో వాటర్ రిలీజ్ అవుతుంది కదా, వాటర్ అంతా అయిపోయి ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా పాలకూరని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లికారం పేస్టు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టి ఈ ఉల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడిగిన మాడిపోతుంటుంది. ఇలా మూత పెట్టి ఈ కర్రీ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, వీడియో క్లిప్లో కనిపించిన విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఈ కర్రీలో మనం ఏమీ అయిన అవసరం లేదు. సాల్ట్, కారం ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇంక ఈ కర్రీకి అయితే ఏమీ అయిన అవసరం లేదు. ఒకవేళ సాల్ట్ కానీ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారుగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పాలకూర అంటే తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా కర్రీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రైస్లో కూడా చాలా బాగా కలుస్తుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.